భారత ఫార్మా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రతిష్టాత్మక సిపిహెచ్ఐ అండ్ పిఎంఇసి ఇండియా 2026 కార్యక్రమాన్ని నవంబర్లో 2 వేర్వేరు వేదికలపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సీనియర్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన ప్రముఖులు సమావేశమయ్యారు. దేశ ఫార్మా ఉత్పత్తిలో సుమారు 40% ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో దాదాపు 1/3 తెలంగాణ నుంచే వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని కీలక లైఫ్ సైన్సెస్ హబ్లలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. భారతదేశం 2030 నాటికి $50 బిలియన్ ఫార్మా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో దేశ ఫార్మా రంగం 2030 నాటికి సుమారు $130 బిలియన్ చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధన, తయారీ సామర్థ్యాలను పెంచడంతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాజ్ మాట్లాడుతూ, భారత ఫార్మాస్యూటికల్ రంగానికి రాబోయే దశాబ్దం అత్యంత కీలకంగా మారనుందని అన్నారు. సైన్స్, నైపుణ్యం, తయారీ రంగాల్లో భారత్కు ఉన్న బలాలు పరిశోధన, అభివృద్ధి, కాంట్రాక్టు సేవలలో మరింత విలువైన అవకాశాలుగా మారుతున్నాయని తెలిపారు. సిపిహెచ్ఐ అండ్ పిఎంఇసి ఇండియా 2026 ద్వారా దేశీయ ఫార్మా పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, భాగస్వామ్యాలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. Senior Group Director, Informa Markets in India. I'm responsible for the pharma, food and the healthcare business here in India. Today I'm here in this beautiful city of Hyderabad to make a very important announcement. Over the past 2 decades, our show, CPHI India and PMEC India, has been growing leaps and bounds, keeping in pace with the Indian pharma industry, as everybody knows, is known as the pharmacy to the world. To do the justice to this pharma industry and the ever-growing needs from our exhibitors for CPHI and PMEC, we have gone with this split. What does the split say is that CPHI moves to this beautiful venue, IICC Yashobhoomi in New Delhi, while PMEC stays in IEML Greater Noida. Between these two shows, we are expecting more than 50,000 attendees, more than 2,000 exhibitors from 120 countries. We are here because, as everybody knows, Hyderabad has been a very strong backbone of the pharma industry in India. We are here reaching out to everyone and welcoming everybody to turn out in big numbers at CPHI PMEC India to showcase the real strength of the pharma industry in India to the world. Thank you.